హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ కటింగ్ని ఈజీగా ఎలా కట్ చేయాలో చూపించబోతున్నానండి. లైనింగ్ని అయితే ఇలా తీసుకున్నానండి. ఓపెన్స్ ఆపోజిట్లో ఉన్నాయి, క్లోజ్డ్ వచ్చేసి మన సైడ్ ఉంది. చివర్లో వచ్చేసి మనము లైన్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలండి, హెచ్చు తగ్గులు లేకుండా కోరంచులన్నీ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని మొత్తం చెక్ చేసుకోవాలండి. పొడవు ఫస్ట్ నీట్గా సర్దుకుంటూ ఆది బ్లౌజ్ని పెట్టేసుకోవాలి. వెనకాల బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ దగ్గర పట్టుకొని కొంచెం షోల్డర్ దగ్గర లాగితే పొడవు అయితే వచ్చేస్తుంది. ఇలా పొడవు అయితే స్కేల్ తీసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఎగ్జాక్ట్గా. తర్వాత వీపు అండి, నెక్కు ఇక్కడ కొంచెం పై వైపుకి అండి అలా డ్రా చేసుకోవాలి. నెక్కు ఎగ్జాక్ట్ కాకుండా కొంచెం పై వైపు ఒక పావించు. తర్వాత నెక్కు వెడల్పు అండి, వెడల్పు కూడా అంతేనండి, కొంచెం ముందర సైడ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ అండి, షోల్డర్ కూడా హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదండి, అక్కడ కొంచెం బయట వైపుకే మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము లూజ్ అండి, ఎగ్జాక్ట్గా ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదండి, ఆ డాట్ కోసం అయితే ఒక 1 ఇంచ్ అగస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుందండి. చంక డౌన్ దగ్గర ఇక్కడ కుట్టు ఉంది కదండి, ఆ కుట్టుకి పై వైపుకి అయితే మార్క్ చేసుకోవాలి. ఒక అడ్డంగా ఒక లైన్ డ్రా చేసుకొని నిలువుగా కూడా ఆ లైన్ వచ్చేసి కింద నడుము లూజ్కి కలిపేసుకోవాలి. తర్వాత ఉక్స్ సైడే పెట్టుకొని చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి. కుట్టు దగ్గర నుంచి ఉక్స్ పట్టి వైపు మాత్రమే చూసుకోవాలి. ఉక్స్ దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి ఇలా పెట్టి చూసుకుంటే లాగద్దండి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది మనం గీసినది. అలా చెక్ చేసుకోండి చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. తర్వాత మొత్తంగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, పొడవు కూడా కొంచెం పై వైపుకే మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం ఎగ్జాక్ట్ లైన్ అవి కదా వేసాము. తర్వాత చంక డౌన్ అండి, డౌన్ దగ్గర కూడా ఆర్మ్ రౌండ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్కును కూడా ఇలా కలిపేసుకుందాము. వెడల్పు వచ్చింది, పొడవు కూడా వచ్చింది కదా నెక్కుకి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ తీసే దగ్గర టేప్ ఉంటే 1 ఇంచు 1.5 ఇంచు అలా తీసుకోవచ్చు. ఎవరిని అదే లావు వెడల్పుని బట్టి అయితే తీసుకోవాలి, వాళ్ళ సైజుని బట్టి. నేనైతే ఇలా చేయి పెట్టేసి తీసుకున్నాను. తర్వాత ఎగస్ట్రా కూడా మనం ఖర్చులకు కూడా తీసేసుకున్నాము. నెక్ దగ్గర నెక్ అలాగైతే అలాగే ఉంచేసుకోవాలి, లేదా ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా మొత్తంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇక్కడ నెక్ అయితే అస్సలు కట్ చేయకూడదండి, తర్వాత కట్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ బ్యాక్ కదా కట్ చేసాము, బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ చివర్లో వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి చూడండి, నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నానంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తేనే మనకు జాయింట్లు రాకుండా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కదా, ఇటు సైడ్కి వచ్చేసి కెమెరా ఇటు సైడ్కి తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టి ఇటు సైడ్కు 4 ఫోల్డింగ్ చేసుకొని చూస్తే చూడండి, కొత్త వాళ్ళు అయితే అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఖర్చులకు రావట్లేదు, మనకు పీసెస్ జాయింట్ పడతాయి. అలా లేకుండా ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేసి ఇలా అడ్డంగా అయితే చేస్తున్నాను. ఇలా అయితే ఎంత కావాలో మనకు వెడల్పు అంత అయితే వచ్చేస్తాయి. సో అందుకని అండి, ఇక్కడ చూడండి అక్కడ లేస్ వచ్చింది కదా, కాబట్టి నేను కొంచెం ఫోల్డ్ చేయడానికి పెడుతున్నాను, తిప్పేసి కుట్టేయడం లేదు, అలాగని చేతి పట్టి కూడా వేయడం లేదండి. ఇలా హ్యాండ్ని పెట్టేసి మొత్తం చెక్ చేసుకోవాలండి, పొడవు వెడల్పు అన్నీ సరిపోతున్నాయా లేదా అనేది. చూడండి, సరిపోతున్నాయి. నేను ఫోల్డ్ చేయడం కోసం లైనింగ్ని ముందర కొంచెం లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను, కొంచెం లైన్ స్పేస్ అయితే వదిలేస్తున్నాను. తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి మనం హ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేసుకొనేసి మనము హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను. తర్వాత మనకి ఎంత ఖర్చు కావాలనో అంత ఇక్కడ జాయింట్ ఉంది కదండి, ఆ కుట్టుకి పై భాగాన పైన అయితే మార్క్ చేసుకోవాలి, కొంచెం పైన. తర్వాత వెడల్పు కూడా అండి, హ్యాండ్ లూజ్ కూడా అంతేనండి, ఎగ్జాక్ట్గా అయితే వేయకూడదు, కొంచెం పై వైపుగా ఇలా డ్రా చేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడు క్రాస్గా హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉంటుందో అలాగా డ్రా చేసుకోవాలి. ముందర కొంచెం ఒక 1 ఇంచు పొడుగ్గా స్ట్రైట్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి.
ఇప్పుడు మనం వేసింది సరిపోయిందా లేదా అనేది ఆర్మ్ రౌండ్కి హ్యాండ్ రౌండ్కి రెండు ఈక్వల్గా ఉందా లేదనేది ఇలా చెక్ చేసుకోవాలి. పైన ఖర్చులు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. సరిపోలేదండి, కొంచెం ఒక పావు ఇంచు తక్కువ వచ్చింది. సో నేను ఇక్కడైతే కొంచెం పొడిగించేసాను. అంతేనండి, ఇలాగే కట్ చేసుకుందాము. ఇంకా హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఇలా నీట్గా హ్యాండ్ షేప్ అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలండి, గుర్తుండడం కోసం మిడిల్ టక్స్. తర్వాత మనం అడ్డంగా ఫోల్డ్ చేసాం కాబట్టి ఓపెన్ చేసేసుకోవాలి 2 హ్యాండ్స్కి. అంతేనండి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ 2 ఇంచుల మైన అంటే చేతిలో వేళ్ళు 2 వేళ్ళు ఉంటాయి కదా, అక్కడ వరకు పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకునేసి చూసుకోవాలి మన క్లాత్ తక్కువ రాకుండా ఎటు సైడ్కి అయితే సరిపోతుందా అనేది చూసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఎటు సైడ్కి సరిపోతే అటు సైడ్కి పెట్టేసుకోవాలి. నాకు ఇటు సైడ్కి అయితే సరిపోతుంది, పీసెస్ జాయింట్ లేకుండా సరిపోతుంది. సో నేను ఇటు సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని చుట్టూ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ దాని ప్రకారము మనము లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ అండి. మీ లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. ఇలా మొత్తం లైన్ డ్రా చేసేటప్పుడు చూడండి, పై వైపున నెక్ దగ్గర మనము బ్యాక్ పార్ట్ నెక్ ఎక్కడికైతే పెట్టామో అక్కడ గుర్తుండడం కోసం పై వైపుకే అలా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా అండి. ఇక్కడ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అండి. ఇంకా తీసేద్దాము బ్యాక్ పార్ట్. తర్వాత మనం చిన్నగా లైన్ డ్రా చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసము. ఇక్కడ కూడా అండి, ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా కొంచెం లోపలికి తీసుకుంటే లోతు అయితే తీసుకోవాలి కదండి ఫ్రంట్ పార్ట్లో. సో కొంచెం లోపలికి అయితే తీసుకోవాలి. తర్వాత ఉక్స్ సైడే చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్. అదే బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని మనం ముందు ఇక్కడ ఖర్చుల కోసం వదిలేసాం కదా ఒక పావించి, ఆ పావించి అనేది ఇలా లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి చూసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని లాగకూడదండి, లాగకుండా నీట్గా సర్దుకుంటూ ఆక్స్ పార్ట్ అనేది ఆ లైన్ పైకి రావాలి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్ వచ్చేసింది చూడండి. ఎగ్జాక్ట్ కాకుండా కొంచెం పై వైపుకే లైన్ డ్రా చేసుకోవాలి. ఆ షేప్ ప్రకారమైన తీయచ్చు, తర్వాత అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. తర్వాత ఉక్స్ నాలుగో ఉక్స్ ఉంది కదా, అక్కడ డ్రా చేసుకోవాలి షేర్ బెల్ట్ కోసము. తర్వాత మిడిల్లో అండి మెయిన్ డాట్ దగ్గర కూడా ఎక్కడైతే ఇక్కడ ఆది బ్లౌజ్కి ఉందో అలాగే డ్రా చేసుకొని ఆ ఖర్చు దగ్గర నుంచే ఇలా లాగకుండా పట్టేసుకోవాలి. ఖర్చులతో సహా ముందు కింది వైపుకి అయితే లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అండి హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ కూడా ఖర్చుకు వదిలేసుకొని షేర్ బెల్ట్కి చివర్లో ఇక్కడ పెట్టేసుకోవాలి, క్లాత్ వదిలేసుకోవాలి. తర్వాత ఇలా 3 డాట్స్ని ఇలా కలిపేసుకోవాలండి. స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోవచ్చు, అంతేనండి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా అండి స్ట్రైట్గా అలా లైన్ డ్రా చేసుకొని షేప్ ఇచ్చేసుకోవచ్చు. ఇంకా లోత్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది, డాట్స్ కూడా వచ్చేసాయి. ఇంకా కట్ చేసుకోవడమే అండి. అలాగే ఫ్రెండ్స్, ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ వల్ల మాకు ఇది చాలామందికి రీచ్ అవుతుంది, వీడియో చాలామందికి యూజ్ అవుతుంది నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. అంతేనండి. తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం నెక్ ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. ముందు కట్ చేయొద్దని చెప్పాం కదా, ఫ్రంట్ అయిపోయిన తర్వాత బ్యాక్లో కట్ చేసుకోవచ్చు అండి. అంతేనండి. హ్యాండ్స్ వచ్చేసాయి, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, బ్యాక్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు షేర్ బెల్ట్ కోసం అండి మిగిలిన క్లాత్ తీసేసుకొనేసి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సర్దుకుంటూ 4 వైపులా లైన్ డ్రా చేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. వెడల్పు అవసరం లేదండి, స్టిచ్చింగ్లో మళ్ళీ చూసుకోవచ్చు. ఇప్పుడు పొడవు చూసుకొని అక్కడికన్నా కొంచెం ఎగస్ట్రానే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకుని వెడల్పు అందాసుగా పెట్టేసుకొని ఒక 4 ఇంచెస్ పైన వెడల్పు పెట్టేసుకొనేసి లైన్ డ్రా చేసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవాలండి. దీని ప్రకారము ఇంకా వేస్ట్ పీసులు కూడా క్లాత్ ఉంది కాబట్టి మనకి లైనింగ్ పీసు వేస్ట్ పీసులు కూడా తీసుకోవచ్చు. 3 పీసెస్ కదా మనం పెట్టే షేర్ బెల్ట్ కోసం, సో అలాగే తీసుకోవచ్చు. తీసుకున్నానండి ఎక్స్ట్రా కూడా 2 పీసెస్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది హ్యాండ్ సైడ్కి అండి. 4 ఫోల్డింగ్ చేసి ఫస్ట్ హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ జాయింట్ పడుతుంది. మెయిన్ పీస్ వచ్చేసి ఇలా అందాజుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసేసుకొని 2 ఫోల్డింగ్ లాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తున్నానండి కింది సైడు, ఎందుకంటే మనం బ్యాక్ బెల్ట్ కోసం అండి, ఫోల్డ్ చేసి కుడతాం కదా, సో అందుకు అలా నీట్గా సర్దుకుంటూ కట్ చేసుకోవాలండి. అంతేనండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ బెల్ట్ కోసం అండి ఆ పీసెస్ పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన పీస్లో మనం క్రాస్ పీసులు తీసుకొని గోటైనా వేసుకోవచ్చు లేదా చేతి పట్టైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇంకా పీసెస్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. చూడండి అన్నీ రెడీ అయిపోయి షేర్ బెల్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.